ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలి. అందులో స్పెషల్ స్టేటస్ ఉంది. ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఎవ్వరికి ఇవ్వడం లేదు. కానీ ఆ స్పిరిట్తో మీకు మాత్రం ఇస్తున్నామంటే ఏమేమి ఇస్తారు ఆ రోజు కూడా నేను చాలా స్పష్టంగా రాత్రి 12 గంటలకు ఇదే మరి అసెంబ్లీ సమావేశం ఉంటే 12 గంటలకు ఒకసారి నాతో మాట్లాడిన తర్వాత పెడితే నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఆల్ బెనిఫిట్స్ ఇస్తే తప్ప నేను ఒప్పుకోనని చెప్పాను. అన్ని బెనిఫిట్స్ ఇస్తామని పెట్టారు. కానీ అవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు దేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏవైతే ఇస్తున్నారో అదే ఇమ్మని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది మీ బాధ్యత అని చెప్పాను. మనందరం ఈ హౌస్లో కూర్చోవలసింది ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నం చేయాలి. రెండో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఆ రోజు ఈ రోజు ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా నేను డివియేట్ కావడం లేదు. నేను ఆ రోజు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా. ఆ రోజు కూడా మీరు ఇదే మరి కాంగ్రెస్ పార్టీ చేసే దిశ ఇవి పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయారు. మనం గుర్తుపెట్టుకోవాలి. 125 సంవత్సరాల చరిత్ర ఉండే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమైంది దిశ? మొన్న నంద్యాల ఎలక్షన్ 800 ఓట్లు వచ్చాయి. అదే కాకినాడ ఎలక్షన్లో పోటీ చేయలేకపోయారు, పెట్టలేకపోయారు వార్డులకి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుగు వారి మనోభావాలకు సంబంధించిన విషయం, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకొని డీల్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా ఓపిక 29 సార్లు తిరిగాను, అడిగాను. నిన్ను కూడా రమ్మంటే మళ్ళా పంపించా. ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళారు. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోకుండా మీరేదో మాట్లాడితే ఏదో మేము కూడా చెప్పినట్టు అవుతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్షుని, ఏం ఫేవర్ అడగడం లేదు. బైఫర్కేషన్ యాక్ట్లో ఏం పెట్టారో 18 పాయింట్లు 1, 2, 3, 4 చదవండి. ఆనాడు పార్లమెంట్లో ఏవైతే చెప్పారో అవన్నీ స్పిరిట్గా తీసుకోండి. సౌత్ ఇండియాలో ఇప్పుడు కూడా 35,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంది. అది మన తప్పు కాదు, ఆ రోజు పాలకుల తప్పు. అది సరిచేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. దాంట్లో అనుమానం కూడా లేదు. అది సైర్ చేయమని, అంతవరకు చేయూతనిమ్మని పదే పదే ఇప్పుడు కూడా అడుగుతున్నారు దిశ. నేనేం ఫేవర్ అడగడం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు గమ్మన్నాను, లేకుంటే ఇంకా ఎక్కువ ఫైట్ చేసేవాడిని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని అందరూ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుకునేది ఇవన్నీ రివ్యూ చేయండి. రివ్యూ చేసి మీరు ఇక్కడ కాదు మాట్లాడాల్సింది, ఢిల్లీకి వెళ్ళండి, రివ్యూ చేయించండి. మీరు 1 by 1 చెప్పండి. మేము అది చేశాం ఇది చేశామని కాదు. నేనే చెప్పాను పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు 7 మండలాలు ఇచ్చారని చెప్పాను. ఆ రోజు ఆ మాట కూడా చెప్పాను. మొట్టమొదటిసారిగా అధ్యక్ష ప్రధానమంత్రిగా ఎన్నికలు అన్ని రిజల్ట్స్ వచ్చాయి. స్వేరింగ్ అండ్ సెరమనీకి వెళ్ళాను. నేనేం చెప్పాను ఆ రోజు? ఒకటే మాట అడిగాను. ముందు నాకు అనుభవంతో అన్ని చూశాను. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ 7 మండలాలు తెలంగాణలో ఉంటే పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదు. కాబట్టి నేను అడిగింది, ఈ 7 మండలాలు మాకిస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసే సమస్యలను చాలా స్పష్టంగా చెప్పాను. ఫస్ట్ క్యాబినెట్లో ఆ 7 మండలాలు మనకి ఇస్తూ ఆర్డినెన్స్ పాస్ చేస్తూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించారు. ఆ విషయం పదే పదే నేనే చెప్పాను. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చేసిన పని నేను చెప్పలేదని కాదు, మిగిలిన అన్ని కూడా తెలుగువారి మనోభావాలకు సంబంధించిన విషయం. అధ్యక్ష ఒక దెబ్బ తగిలింది. 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం. అందరూ కష్టపడ్డారు, నేను కూడా కష్టపడ్డాను. ఈరోజు హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉందంటే నా కృషి ఎవ్వరూ తీసేయలేరు అధ్యక్ష. దాని సెకండ్ థాట్ లేదు. అదే మాదిరిగా ఈరోజు మనం కష్టపడుతున్నాం. కష్టపడేటప్పుడు చేయూతనివ్వకుండా మీరు కావాలని చెప్పి మేము అది చేశాం ఇది చేశామని మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళండి, మాట్లాడండి. నేను ఆ మాట కూడా చెప్పాను. ఎట్టి పరిస్థితిలో మన హక్కుల సాధనలో రాజీ లేదు. మన ప్రజల మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. దాన్ని గౌరవించడానికి అన్ని విధాలు ప్రయత్నం చేయమని మళ్ళీ ఒకసారి కోరుతున్నా. అంతేగా నేనేదో చెప్పాను, నేను ఏమీ చెప్పలా. ఏదైనా ఎవరితో అయినా సరే నేను మంచిగా ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా సరే అధ్యక్ష చాలా గట్టిగా ఉంటాను. నేను ప్రజల పక్షాన ఉంటాను తప్ప ఎక్కడా రాజీ పడే సమస్య ఉండదు అధ్యక్ష. సార్, ఏదైతే ఇవాళ నేను మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే, ప్రజల్లో ఒక అపోహలు ఉన్నాయి. ప్రత్యేక హోదా వల్ల వస్తే అన్నీ వచ్చేస్తాయని ఏదైతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మాట్లాడుతూ
హోదాయే తప్పితే అది లేకపోతే మనుగడ సాగదు అని తెలుగు ప్రజల మనసుల్లో వారికి ఇంకా మనసు కలిచివేస్తున్న సందర్భంలో చెప్తా ఉన్నా. రెండో అంశం ఏంటంటే అధ్యక్ష, ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ప్రత్యేక హోదా కంటిన్యూ అవుతుందనేది పేపర్లో వస్తా ఉంది. అది వాస్తవం కాదని ఈ సభ ద్వారా తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ తెలుగు ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్షని ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారో మేము స్వయంగా చూసాం. పీయూష్ గోయల్ గారు, మీ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కేంద్రంలో ఉన్న అవకాశాలన్నీ అందిపుచ్చుకోవడంలో ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ ద లాట్ అని చెప్పిన ఉదంతం మాకు గుర్తుంది అధ్యక్ష. 24/7 దాని పవర్ అప్పుడు ఆ 9,800 కోట్లు కానివ్వండి, ఎన్ని రూపాయలన్నా కానివ్వండి. ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఈ రాష్ట్రం ఆ రోజు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోద్దో తెలియదు. అటువంటి రాష్ట్రాలకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చినంత మాత్రాన్ని ఇక్కడికి ఎవరు వస్తారు రారు. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆనాడు మీ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా అండ్ హీ కేమ్ విత్ ఆల్ ద డీటెయిల్స్ విత్ ద పర్ఫెక్ట్ అప్రోచ్ అని పీయూష్ గోయల్ గారు చెప్పడం మేము విన్నాం అధ్యక్ష. ఆ రోజును కూడా అందుకనే మన రాష్ట్రం 24/7 ఇవాళ ఏదైతే రాష్ట్రంలో కరెంటు కట్ లేకుండా ఆ రోజు పవర్ హాలిడేస్ ఇచ్చారు ఇండస్ట్రీస్ కి. గత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలకు కూడా వాళ్ళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి అనువైన వాతావరణం క్రియేట్ అయిన రాష్ట్రంగా ఏర్పడుతోంది. అందుకు మాకు సంతోషం ఉంది. ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థత మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సందర్భంగా అధ్యక్ష, the Cabinet Committee on Economic Affairs, chaired by the Prime Minister, Sri Narendra Modi, today has given its approval to the scheme of providing budgetary support under goods and service tax regime for the eligible industrial units located in the state of Jammu Kashmir, Uttarakhand, Himachal Pradesh, northeastern states, including Sikkim. Budgetary support of 27,413 crores for the said scheme has been approved for a period from 1/7/2017 till 31/3/2027 for such industrial units located in the aforesaid states which avail the benefit of central excise exemption prior coming into the force of GST regime. The Government of India implementing Northeastern Industrial and Investment Promotion Policy 2007 for northeastern states, including Sikkim and others. The package of special categories there was only the excise duty exemption for the first 10 years after the commencement of the commercial production. Upon repeal of the central excise duty laws, the government has decided to pay a budgetary support equal to the central share of cash component of CGST and IGST paid by the affected eligible industrial units. The support shall be available for the residual period. That is, if they have availed for 2 years before, they can avail this benefit for another 8 years. Residual period 10 years from the date of commercial production in the states of northeastern and Himalayan states. DIPP will notify the scheme, including the detailed operational guidelines for implementation of scheme within 6 weeks. It is estimated the total number of eligible units are 4,284. అంటే అధ్యక్ష, నేను ఇది చదవడానికి కారణం ఏంటంటే ఏదైతే ఇవాళ తెలుగు ప్రజలు ప్రత్యేక హోదా 11 రాష్ట్రాలకు పెంచేశారు, 10 ఏళ్లు పెంచేశారన్న ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది అధ్యక్ష. ఇది వాస్తవం తప్పితే వేరే విధంగా ఏమి కాదు. ఏదైతే ఇవాళ మన రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నవి, విభజన సమయంలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఇచ్చిన హామీలు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇంకా మరిన్ని. ఎందుకంటే ఎన్ని ఎక్కువ వచ్చినా తెలుగు ప్రజలకు ఏం తక్కువ లేదు, అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని నేను పూర్తిగా నమ్ముతున్నాం, విశ్వాసం ఉంది. అలాగే ఏదైతే భారతీయ జనతా పార్టీ తరఫున నేను మాట్లాడుతూ ఉన్నాను, ఇవాళ ఈ రాష్ట్రం పూర్తి స్థాయి అభివృద్ధికి హ్యాండ్ హోల్డింగ్ కావాలని గతం నుంచి కూడా జైట్లీ గారు పార్లమెంట్లో చెప్పారు. ఎందుకంటే విభజన సమయంలో ఉండే కష్టాలు, దీనికి ఒక అశాస్త్రీయమైన విభజన జరిగింది, కంగారుగా చేశారు, ఎలక్షన్ ముందు చేశారు. ఇవన్నీ చేసిన సందర్భంలో ఏదైతే ఇవాళ అంశాలు ఉన్నాయో ప్రతి అంశం కూడా, అందుకనే ఏదైతే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ప్రామిస్ చేశారో మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఆనాటి ప్రధానమంత్రి, దానికి అనుగుణంగా ప్రత్యేక హోదా, ఏదైతే ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలన్నింటినీ ఏ విధంగా కాంపన్సేట్ చేయాలా ఈ రాష్ట్రానికి అన్న ఉద్దేశంతో ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. మామూలుగా అయితే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో
మీరు మాట్లాడిన ముందు తర్వాత చెప్పండి. ఏదైతే ఇవాళ 60-40 నార్మల్ గా అయితే 60% కేంద్ర ప్రభుత్వం, 40% దాన్ని ఈ విధమైన 90% కి దాన్ని ఏ విధంగా కాంపన్సేట్ చేయాలన్నది ఈఏపీ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా చేయడానికి చేశారు. దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం సుమారు 9,750 కోట్లు వివిధ రకాల ప్రాజెక్టులు, అంటే ప్రపంచ బ్యాంక్ నుంచి హుదూద్ రిలీఫ్ కోసం, పునరావాసానికి 2,500 కోట్లు, డ్వాక్రా గ్రూపుల కోసం 750 కోట్లు, 6,500 కోట్లు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం కేంద్రం ఆమోదించింది. అలాగే అదే క్రమంలో పలుసార్లు కుటుంబరావు గారిని కూడా అడిగా, ఈఏపీలకు ఇచ్చినాయి ఏ స్టేజ్లో ఉన్నాయి సార్? బికాజ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో, ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఏ స్టేజ్లో ఉన్నాయి, అప్రైజల్ స్టేజెస్ అని మేము కూడా ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ఏదైతే ఇవాళ ఈఏపీ ద్వారా వచ్చే రుణాల్లో 90% కూడా కేంద్రమే దానికి గ్యారంటీ కానీ దాన్ని తీర్చే బాధ్యత కానీ కేంద్రం తీసుకుంటానని ఆ రోజు 2016 సెప్టెంబర్ 8 నాడు ఏదైతే జరిగిందో ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని వర్కౌట్ చేశారు. 38,000 కోట్లకి ఇచ్చారు. ఎక్కడ డిలే అవుతుంది, ఏ విధంగా ఈ రాష్ట్రానికి తొందరగా నిధులు రావాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో మేము కూడా ప్లానింగ్ బోర్డు చైర్మన్ గారిని కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా మనం చూస్తూ ఉంటే విభజన చట్టంలో లేనివి కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ రాష్ట్రంలో, ఉదాహరణకి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ నార్కోటిక్స్ కానివ్వండి, NIOT నెల్లూరు కానివ్వండి, NCERT రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే MSME టెక్నాలజీ సెంటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉదాహరణకు చెప్తున్నాను అధ్యక్ష. ఎక్కడ అవకాశం ఉంటే కేంద్ర సంస్థలు కూడా ఈ రాష్ట్రంలో ఈ 13 జిల్లాల్లో రావాలన్న ఉద్దేశంతో మాకున్న అవకాశాలు బట్టి ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో ఏవైతే జరిగినాయో మీ అందరికీ కూడా తెలుసు. అలాగే విభజన చట్టంలో ఇవాళ కంటెన్షియస్ ఇష్యూస్, పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మొన్న పార్లమెంట్లో కూడా జైట్లీ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2014-15 రెవెన్యూ లోటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అంకెల దగ్గర డిఫరెన్స్ ఉండడం మాట వాస్తవం. ఎందుకంటే 2015, 16, 17, 18, 19, 20 రెవెన్యూ డెఫిసిట్ 14th ఫైనాన్స్ కమిషన్ లో పోస్ట్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ తర్వాత మన రాష్ట్రానికి 22,230 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ ఉంటుందన్నది అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. మనకున్న కంటెన్షియస్ ఇష్యూ ఏంటంటే మొదటి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ కి ఇవాళ దాంట్లో భాగంగా 3,975 కోట్లు, 80 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మిగతాది మనకు రావాల్సింది రాబట్టుకోవాలి, నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఇవాళ కంటెన్షియస్ ఇష్యూస్ ఉన్నాయి, ఒకటి రెవెన్యూ డెఫిసిట్ కానివ్వండి, రెండోది ఈ స్పెషల్ కేటగిరీ ఈఏపీలో ఏమైందంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కి ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా దాన్ని ప్రొయాక్టివ్ గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వస్తే ఆ నిధులన్నీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చే నిధులు కానీ మౌలికంగా వచ్చే లాభాలు కానీ దానిలో వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రపోజల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే అక్కడ డిలే మూలాన గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరిలో ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్సెస్ హడ్కో కానివ్వండి, నాబార్డ్ మీద రుణాలు తీసుకునే అవకాశం ఇవ్వండి, దాని రుణాలు మీరే తీర్చండి అని అడగడం జరిగింది. జైట్లీ గారు పార్లమెంట్లో కూడా దాన్ని మాట్లాడడం జరిగింది. ఏదైతే దాన్ని FRBMA చట్టం అనువుగా మనకి ఇక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా, రాష్ట్రానికి అది రెస్ట్రిక్టివ్ పాయింట్ అవ్వకుండా ఇక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నామని జైట్లీ గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మాకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం పూర్తి స్థాయి విభజన చట్టంలో ఉన్నవి, విభజన సమయంలో ఇచ్చిన హామీలు అంతకంటే వీలైతే ఎక్కువ ఏ విధంగా